హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ లో రీజనల్ రింగ్ రోడ్డుకి కేవలం 5 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్ లో డిటిసిపి మరియు రేరా అప్రూవల్ కలిగిన విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ట్రాంక్విల్ సిటీ బై సంయుక్త డెవలపర్స్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 11.5 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 141. ఈ ప్లాట్స్ సైజెస్ 140 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ లో మెయిన్ రోడ్ విడ్త్ 40 feet మరియు ఇంటర్నల్ రోడ్స్ 33 feet వైడ్ ఉంటాయి. ప్రాజెక్ట్ లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో 2 లొకేషన్స్ లో పార్క్స్ కోసం ల్యాండ్ ని కేటాయించారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్ ప్లే ఏరియా మరియు గార్డెన్స్ ని డెవలప్ చేస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ప్రాజెక్ట్ మొత్తంలో ఎవెన్యూ ప్లాంటేషన్ ని చేసి బ్యూటిఫుల్ గ్రీనరీని కూడా అభివృద్ధి చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అలానే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఈ ప్రైస్ మీద స్లైట్ నెగోషియేషన్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ట్రాంక్విల్ సిటీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇటుపక్క మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఇది షాద్నగర్, ఇది కిషన్ నగర్. అలానే ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. సో మన ప్రాజెక్ట్ షాద్నగర్ లోని కిషన్ నగర్ కి దగ్గరలో ఈ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ కి ఫస్ట్ హైలైట్ ఏంటి అంటే ఫ్యూచర్ లో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే ఇటువైపు షాద్నగర్ కూడా మనం 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ షాద్నగర్ కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియాలో ఇక్కడ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా అని ఉంటుంది. ఇక్కడే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్. ఇలా ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి 20 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే షాద్నగర్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ లో పరిగి రోడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్ ని కొత్తగా నిర్మించారు. ఈ ట్రాంక్విల్ సిటీ దగ్గర నుంచి ఈ డేటా సెంటర్ కి జస్ట్ 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇంకా షాద్నగర్ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్. ఇక్కడికి రీసెంట్ గా MMTS ని ప్రపోజ్ చేశారు. ఈ షాద్నగర్ దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్లే వైపు చూస్తే ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి. ఈ సింబియాసిస్ యూనివర్సిటీ దాటిన తర్వాత ఇక్కడ చేగూరు విలేజ్ లో కనహా శాంతివనం ఉంది. ఇదే కనహా శాంతివనం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇదే రోడ్ లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇక్కడ ముచ్చింతల దగ్గర స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అలానే జిమ్స్ హాస్పిటల్ ఉంటాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ నుంచి జస్ట్ 10 to 12 km డిస్టెన్స్ లో ORR ఎగ్జిట్ 16 కి రీచ్ అవుతాము. ఈ ORR ఎగ్జిట్ 16 నే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అని అంటారు. ఈ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ద్వారా మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తాము. ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్, షాద్నగర్, మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే, ఇలా అన్ని డెవలప్మెంట్స్ కి అత్యంత సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.